ఎస్ఎల్బీసీ టన్నెల్లో భయానక పరిస్థితులున్నాయి. సొరంగం పూర్తిగా మూసుకుపోయింది. ఎక్కడ చూసినా మట్టి దిబ్బలు, బురద, నీరు రెస్క్యూ ఆపరేషన్కు ఆటంకంగా మారాయి. 5 రోజులుగా సహాయక చర్యలు కొనసాగుతున్నా ఇంకా 8 మంది కార్మికుల ఆచూకీ దొరకలేదు. రోజులు గడుస్తున్న కొద్దీ ఆశలన్నీ సన్నగిల్లుతున్నాయి. కార్మికులు బతికి ఉన్నారన్న ఆశే తప్ప ఇంకా జీవించే ఉన్నారన్న సంకేతాలు కనిపించడం లేదు. ప్రభుత్వ నిర్లక్ష్యం, నత్తనడకన సాగుతున్న సహాయక చర్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నాగర్ కర్నూలు జిల్లా దోమలపేట వద్ద ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలిన ఘటనలో 8 మంది కార్మికుల జీవితాలు ప్రశ్నార్థకంగా మారాయి. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం, అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్ట్ కంపెనీ నిర్దాక్షిణ్యం కారణంగా వాళ్ల ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సిన దుస్థితి తలెత్తింది. టన్నెల్ పైకప్పు కోరడంతో ఆ ప్రాంతంలో చిక్కుకున్న వారి ఆచూకీ 5 రోజులైనా దొరకలేదు. గాలింపు, సహాయక చర్యలు కొనసాగుతున్నా ఎలాంటి పురోగతి లేదు. కార్మికులు ప్రాణాలతో బయటపడతారన్న ఆశలు రోజురోజుకు సన్నగిల్లుతున్నాయనే ఆవేదన వ్యక్తమవుతోంది. టన్నెల్ లోపలికి వెళ్లి వచ్చిన సహాయక బృందాలు చెబుతున్న వివరాల ప్రకారం చూస్తే ఎలాంటి ఆశలు కనిపించడం లేదని అధికారులు చెబుతున్నారు. బురద, నీరు, మట్టి, రాళ్లతో టన్నెల్ ఎక్కడికక్కడ పూడుకుపోవడం, శిథిలాల తరలింపునకే నెలల సమయం పట్టే అవకాశం ఉందని వెల్లడిస్తుండటంతో పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. ఎస్ఎల్బీసీ సొరంగంలో పరిస్థితి అత్యంత భయానకంగా ఉంది. లోపలికి వెళ్లి వచ్చిన సహాయక బృందాలు చెప్తున్న వివరాలు నివ్వెరపోయేలా ఉన్నాయి. పైకప్పు కూలిపోవడంతో లోపల భారీగా నీరు, బురదతో ప్రమాదకరమైన పరిస్థితి నెలకొంది. బుధవారం సహాయక చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్తో పాటు మార్కోస్, ర్యాట్ మైనర్స్ టీం తీవ్రంగా శ్రమించాయి. ఎట్టకేలకు 14వ కిలోమీటర్ సమీపంలోకి చేరుకున్నాయి. 13.5 కిలోమీటర్ల వద్ద పూర్తిగా ధ్వంసమైన టీబీఎన్ మిషన్ కన్వేయర్ బెల్టు, ఆక్సిజన్ ట్యూబ్, శిథిలాలను తొలగించడంతో కనిపించిన దృశ్యం చూసి అవాకయ్యారు. సొరంగం మొత్తం మూసుకుపోవడంతో పాటు 15 మీటర్ల ఎత్తు బురద పేరుకుపోయింది. పైకప్పు ఊడిపడడంతో టీబీఎం మిషన్ ముందు భాగం ధ్వంసమై వెనక భాగం తన్నుకు వచ్చింది. పైకప్పు కూలిన ప్రాంతం 200 మీటర్ల వరకు ఉంటుందని తెలిపారు. సొరంగంలోకి చొచ్చుకెళ్లడంలో ర్యాట్ మైనర్ టీం కీలకంగా వ్యవహరించింది. ఈ టీంలో 25 ఏళ్లలోపు 12 మంది యువకులు ఉన్నారు. వీరంతా సాహసోపేతంగా సొరంగం లోపలికి దూరి దారి చూపించారు. టన్నెల్లో ప్రమాద స్థలానికి అతి చేరువలోకి వెళ్లారు. 14 కిలోమీటర్ల పరిధిలో పైకప్పు ఊడిపడడంతో పూర్తిగా దెబ్బతిన్న టన్నెల్ బోరి మిషన్ వద్దకు చేరుకొని అక్కడ దృశ్యాలను చిత్రీకరించారు. ఉబికి వస్తున్న ఊటను, పేరుకుపోయిన బురదను సాహసోపేతంగా పక్కకు జరిపి మిగతా బృందాలు లోపలికి వెళ్లడానికి దారి చూపారు. పైకప్పు ఊడి పైన పడడంతో టీబీఎం మిషన్ ముందు భాగం మొత్తం పాడైపోయింది. కూలిన చోట నుంచి నీటి ధారలు వస్తున్నాయి. అటు కన్వేయర్ బెల్ట్కు రిపేర్లు చేస్తున్నారు. కాగా ఎస్ఎల్బీసీ టన్నెల్ మళ్లీ కూలే ప్రమాదముందని ర్యాట్ మైనర్స్ టీం తెలిపింది. 22, 23 బ్లాకులు లూజ్ ఉన్నాయని గుర్తించిన టీం వీటిని వెంటనే మళ్లీ ఫిక్స్ చేసి కిందకు జారకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. అక్కడ ఏ క్షణమైనా మట్టి కూలే ప్రమాదం ఉండడంతో తిరిగి వచ్చేసినట్లు టీం సభ్యుడొకరు తెలిపారు. ఇక్కడి ప్రమాద పరిస్థితులు చూసి ఏమీ చెప్పలేకపోతున్నామన్నారు. సొరంగంలో ప్రమాద స్థలానికి చేరుకోవాలంటే అడ్డుగా ఉన్న టీబీఎం కటింగ్, నీరు, బురద తొలగింపు కీలకంగా మారాయి. ఇప్పటి వరకు 40 మీటర్లే యాక్సిడెంట్ జోన్గా భావించినప్పటికీ లోపలికి వెళ్లిన కొద్దీ సొరంగ మార్గం క్లిష్టంగా కనిపిస్తోంది. టన్నెల్ 150 మీటర్ల మేరకు కూలిపోయినట్లు సహాయక బృందాల అధికారులు చెబుతున్నారు. టీబీఎం తోక భాగాన్ని దాటుకొని రెస్క్యూ బృందాలు 100 మీటర్ల దగ్గర వరకు చేరుకోగలిగినా మరో 40 మీటర్లు ముందుకు పోలేని పరిస్థితి ఉందని చెప్పారు. సొరంగం ఓపెన్ అయిన తర్వాత మళ్లీ కూలే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. టీబీఎం వెనక భాగం శిథిలాలతో, ముందు భాగం బురద, నీరు, మట్టి, రాళ్లతో పూర్తిగా పూడుకుపోయి ఉంటుందని తెలిపారు. కార్మికులున్న ప్రాంతమంతా శిథిలాలతో నిండి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ టీబీఎంలోని ఖాళీ ప్రదేశంలో
కార్మికులు చిక్కుకొని ఉన్నారని భావించిన 5 రోజులుగా నీరు, ఆహారం లేకుండా జీవించడం కష్టమేనని వివరిస్తున్నారు. వెరసి కార్మికులు జీవించి ఉండాలనే ఆశ తప్ప బ్రతికి ఉన్నారనడానికి ఒక్క సంకేతం కూడా కనబడడం లేదని రెస్క్యూ బృందాల అధికారులు చెబుతున్నారు. రోజులు గడుస్తున్నా కొద్దీ ఆశలన్నీ సన్నగిల్లుతున్నాయని అంటున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో సర్కారు చేపట్టిన సహాయక చర్యలు వేగంగా ముందుకు సాగడం లేదు. ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, నేవీ, ర్యాట్ మైనర్ టీం, సింగరేణి తదితర రెస్క్యూ బృందాలు ఒకరి తర్వాత ఒకరు సొరంగం లోపలికి పోవడం, అక్కడి భీతావహ పరిస్థితులను చూసి నిస్సహాయకంగా వెనుదిరగడమే కనిపిస్తోంది. అలాగే మంత్రులు, ఉన్నతాధికారులు కూడా లోపలికి పోవడం, బయటకు రావడం, సమీక్షలు పెట్టడం పరిపాటిగా మారింది. కార్మికులను రక్షించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని ప్రకటించడమే తప్ప ఇప్పటికీ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అటు సహాయక బృందాలు టన్నెల్ లోపలికి వెళ్లి బయటకు రావడానికి 5 గంటల సమయం పడుతోంది. దీంతో 11 బృందాలను మోహరించారు. ఆ బృందాల్లో నుంచి కొందరిని ఏరుకోరి పంపిస్తున్నారు. వారందరూ లోకో టైంలో లోపలికి వెళ్లి పరిస్థితులను అంచనా వేసి బయటకు వస్తున్నారు. ఆ తర్వాత ఏం చెయ్యాలనే దానిపై తర్జన భర్జనలు పడుతున్నారు. సొరంగం పూర్తిగా మూసుకుపోయి బురద నీటితో నిండి ఉందని గుర్తించారు. అక్కడి నుంచి ముందుకు వెళ్లి లోపల చిక్కుకున్న వారిని బయటకు తీసుకురావడం ఎలా అనే దానిపై సహాయక బృందాల టీం లీడర్లు ఆలోచిస్తున్నారు. మరోవైపు కార్మికుల కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ప్రతికూల పరిస్థితులు ఉన్నాయని చెప్తున్నారే తప్ప వాటి నివారణకు చిత్తశుద్ధితో కృషి చేయడం లేదని వివరిస్తున్నారు. బురద, నీరు తొలగింపు, ధ్వంసమైన టీబీఎంను కట్ చేసి తొలగించే పనులు నత్తనడకన సాగుతున్నాయని వాపోతున్నారు. ఈ ప్రక్రియ నెలల తరబడి కొనసాగేలే ఉందని కార్మికులే అంటున్నారు. ఈ నేపథ్యంలో లోపల చిక్కుకున్న కార్మికులపై ఆశలు రోజురోజుకు అడుగంటిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.